ఫ్యూచర్ సిటీకి, బెంగళూరు హైవేకు, శ్రీశైలం హైవేకు మధ్యలో ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్. సీసీ రోడ్స్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మనకు ఎల్పీ ఉంది, రెరా ఉంది, అండ్ బ్యాంక్ లోన్ కూడా 60 to 70%. విప్రో, మరవాల్ గోల్డ్ అండ్ డైమండ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ సిగ్నీ రిఫైనరీ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఎలక్ట్రానిక్ అండ్ నాన్ ఐటీ కంపెనీస్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం అయితే మరొక అద్భుతమైన ప్రాజెక్టు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి 15కి మధ్యలో, అండ్ మనకు మహేశ్వరం మన్సన్పల్లి విలేజ్కి మధ్యలో ఉంటుంది. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఈ వెంచర్ మీద కూడా, ఓపెన్ ప్లాట్స్ మీద కూడా మనకు లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ లోన్కు సంబంధించి అండ్ ఇందులో స్క్వేర్ యార్డ్కి ఎంత కోట్ చేస్తున్నారు, అసలు మనం ఇక్కడ పెట్టొచ్చా పెట్టలేమా, అంత మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చలేదా, ఈ వెంచర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్గానైతే తెలుసుకుందాం. మన ఏమంటైతే శ్రీకాంత్ గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు అయితే క్లియర్గానైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే వెంచర్ గురించి అడుగుదాం, వెంచర్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, అండ్ మనం పక్క వెంచర్లకు చూసుకుంటే ఈ వెంచర్ చూసుకుంటే మనకు తేడా ఏంది, అసలు మనకు ఏ విధంగా ఇందులో కొనడానికి కూడా మనకు మీరు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ పేరు వచ్చేసి శ్రీని గ్రూప్ ఆన్వి హైట్స్ ప్రాజెక్ట్ పేరు. ఈ ప్రాజెక్టు 5 acres. ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఇందాక చెప్పినట్టు మహేశ్వరం మన్సన్పల్లి మధ్యలో ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంటుంది. ఇది 5 acres ప్రాజెక్టు. ఇది ఎగ్జాక్ట్లీ మనకు 100 feet రోడ్, మన్సన్పల్లి మహేశ్వరం 100 feet రోడ్కి కేవలం 600 meter రేడియస్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది డిగ్నిటీ హోమ్స్ నుంచి మనకు 40 feet రోడ్ యాక్సెస్తోని ఈ వెంచర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ వెంచర్లో మనం నామ్స్ ప్రకారం 100 feet రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్ ఒకటి, మెయిన్ 40 feet రోడ్, ఇంటర్నల్ రోడ్ 30 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది మెయిన్గా. అండ్ ఇందులో మనము గుడ్నెస్ ఏంటంటే 5 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము. మీరు చూసినట్లయితే మామూలుగా వెంచర్స్లో అన్ని ఫ్రీ కాస్ట్ వేసేసి చేస్తారు. కాకపోతే మనం ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో విల్లా కమ్యూనిటీలో ఏ విధంగా ఉంటుందో అలాంటి డెవలప్మెంట్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోని చుట్టుముట్టు కూడా మనం ఒక కాంపౌండ్ వాళ్ళని బిల్డప్ చేసాం. బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో కూడా మనకు 100 feet రోడ్ అనేది అయితే ఫస్ట్ అయితే మనకు ఉంది. అండ్ ఇంకెన్ని ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు ఇందులో? 100 feet మెయిన్ అప్రోచ్ రోడ్ అండ్ మిగతా మెయిన్ రోడ్ 40 అండ్ ఇంటర్నల్ రోడ్ 30 feet రోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే 5 years మెయింటెనెన్స్, దాంతోపాటు సీసీ రోడ్స్ ఇస్తున్నాం. సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ల్యాండ్స్కేప్ కూడా మనం పార్క్స్ని కూడా వెల్ డెవలప్మెంట్గా చేస్తున్నాము. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము. అండ్ ఇంకోటి ఎవరైనా విల్లా కట్టుకునే వాళ్ళకి కూడా మనము విల్లా బుకింగ్స్ కూడా తీసుకుంటున్నాము. బుకింగ్స్ కూడా అంటే మనకు కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం మనకు మహేశ్వరం మన్సన్పల్లి ఈ రీజన్లో ఎక్కువ మనకు హైరైసింగ్ జోన్ ఉంది. అండ్ ఇక్కడ పర్టికులర్గా మనం ఉన్న ఏరియాలో ఇక్కడ మనది తప్ప మిగతా సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వెంచర్స్ అన్నీ కూడా అబోవ్ మనకన్నా మనది 22-23 per square yard, వాళ్ళు 24-25 square yard కోట్ చేస్తున్నప్పటికీ అది పెరి అర్బన్, సెమీ అర్బన్, R2, R3 జోన్లో ఉన్నాయి. మనది చెప్పాలనుకుంటే మనది యాక్చువల్గా R1 రెసిడెన్షియల్ జోను, హైరైసింగ్ జోను. కాబట్టి ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ కూడా మీరు డ్రోన్లో కూడా చూశారు కదా, విల్లా కమ్యూనిటీస్ సరౌండింగ్. సో విల్లా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి విల్లా ఎవరైనా కట్టుకునే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి కూడా మేము కొటేషన్ ఇచ్చి తీసుకుంటున్నాం. ఇదైతే మనకు 5 acres లో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్ లో ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అండ్ ఈ చుట్టుపక్కల మనం వచ్చే క్రమంలో కూడా మనము పక్కన ఒక విలేజ్ కనిపించింది, అది మహేశ్వరం విలేజ్. అది అండ్ విలేజ్ కి అయితే ఆనుకునే ఈ వెంచర్ అనేది ఉంది. అండ్ మనం వచ్చే క్రమంలో కూడా సెజ్ అనేది ఒకటి మనం చూసాం, మహేశ్వరం సెజ్. ఆ సెజ్ గురించి కానీ, ఆ సెజ్ మనకి దీనికి ఎంత దూరంలో ఉంటది అండ్ ఎక్స్టెన్షన్ కి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు మనకు మహేశ్వరంకి మన్సన్పల్లికి రెండింటికి మధ్యలో ఉంటుందని చెప్పాం కదా. ఈ మహేశ్వరంకి మన వెంచర్కి అతి సమీపంలోనే ఇక్కడ సెజ్, ఈ డిగ్నిటీ హోమ్స్ బిఫోర్ ఒక 500 meters మనకి సెజ్ ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ సెజ్. గతంలో మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ. దాని తర్వాత మరవాల్ గోల్డ్ అండ్ డైమండ్స్, కేటీఆర్ దానికి 700 crores ఇచ్చి అక్కడ మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మరవాల్ గోల్డ్ అండ్ డైమండ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ సిగ్నీ రిఫైనరీ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్తోని ఎలక్ట్రానిక్ అండ్ నాన్ ఐటీ కంపెనీస్, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా సెజ్ జోన్లో, ఎలక్ట్రానిక్ సెజ్ జోన్ మహేశ్వరంలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. దాని పక్కనే మీరు చూసుకున్నట్లయితే మనకు మహేశ్వరం బస్ డిపోను కూడా అక్కడ మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన ఇక్కడ గౌరవ
ఎమ్మెల్యే గారు. ఇక్కడ నుంచి చూసుకుంటే మన తెలిసి మహేశ్వరం పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది, అండ్ అంటే పక్కన విలేజ్. ఇంకొకటి ఏంటంటే ఈ మహేశ్వరం అంతా కూడా మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA పరిధిలోకి వస్తుంది. అంటే ఇటు మనకు మహేశ్వరం ఈ మన్సాన్పల్లి రెండింటి మధ్యలో, అంటే ఇక్కడ శ్రీశైలం హైవేకు టచ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బెంగళూరు హైవేకు టచ్ అప్లో మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే FCDA పరిధిలోకి ఈ మహేశ్వరం రీజన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఫ్యూచర్ సిటీకి, బెంగళూరు హైవేకు, శ్రీశైలం హైవేకు మధ్యలో ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్ ఓపెన్ ప్రాజెక్ట్ అని మనం చెప్తున్నాం. HMD రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని మనం చెప్తున్నాం. అవును, చాలా మంది ఏంటంటే బుకింగ్ కోసం కూడా అప్రూవల్ ఉన్నాయని చెప్తారు. అసలు ఇప్పుడు మనకు అప్రూవల్ నెంబర్ వచ్చిందా రేరా అండ్ HMD? ఇంకా టైం పడుతుందా? మనకు ఆల్రెడీ అన్నీ వచ్చాయండి. ఆల్రెడీ ఇప్పుడు 7-8 ప్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయాయి. మనకు LP ఉంది, రేరా ఉంది, అండ్ బ్యాంక్ లోన్ కూడా మనకు 60 to 70%, మోర్ దెన్ 70% కూడా బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. దీంట్లో తార్ రోడ్డుకి CC రోడ్డుకి అసలు డిఫరెన్స్ ఏంది? ఏ రోడ్ వేసుకుంటే మంచిది? ఏ రోడ్డుకి ఎంత లైఫ్ టైం ఉంటుంది? మీరు దీంట్లో ఆ రోడ్స్ ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంది? మామూలుగా జనరల్గా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎక్కడైతే సాయిల్ బాగుండదో అక్కడ మామూలుగా ఈ CC రోడ్స్ వేయడం జరుగుతుంది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఇదంతా కూడా రెడ్ సాయిల్ మంచి సాయిల్. ఇక్కడ BT రోడ్ వేసినా సరిపోతుంది. ఇంతకుముందు నేను ఇటు సైడ్ వచ్చినప్పుడు కూడా ఇలా పూల మొక్కలు కూడా పండించారు. ఇంతకుముందు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంది. నేను ఒక చిన్న పని మీద అక్కడికి వచ్చినప్పుడు ఇది ఏరియా అంతా తిరిగినా, అది వెంచర్ పక్కన కూడా కొన్ని పూల మొక్కలు కానీ అవి పండిస్తున్నారా? మనం విల్లా కమ్యూనిటీ అంటున్నాం కాబట్టి దీని మెయింటెనెన్స్ కూడా ఉండాలి. ఫ్యూచర్లో ఒక 5-10 years ఉండాలనే కాన్సెప్ట్ తోని స్టాండర్డ్గా మనం CC రోడ్స్ వేస్తున్నాం విల్లా కమ్యూనిటీలో డెవలప్మెంట్లో భాగంగా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే ఒక అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు సిటీ నియర్లో పర్ యాడ్కి లక్షల వేలల పెట్టి కొనే బదులు కొంచెం డిస్టెన్స్లో వచ్చి మనకు డెవలప్మెంట్ అవుతున్న క్రమంలో మనం ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని అండ్ విల్లా కట్టుకున్నట్లయితే మనకు రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది అండ్ మంచి వాతావరణంలో కూడా ఉన్నట్లుంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకు విల్లా ప్రాజెక్టులు, విల్లా బుకింగ్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. అండ్ మనకి ఇక్కడ చుట్టుపక్కల ఏం లేదుగా ఎట్లుండాలనేది కూడా లేదు, జస్ట్ నియర్ డిస్టెన్స్లోనే మనకు మొత్తం కూడా విల్లా ప్రాజెక్టులు అనేది అయితే 1-2 కాదు, మోర్ దెన్ ఒక 10 to 15 ప్రాజెక్ట్స్ అయితే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇది వచ్చి కూడా మంచి భూమి, ఇది మనకు రెడ్ సాయిల్ అంటే కూడా అన్నిటికీ సపోర్ట్ చేసే భూమి. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఒక ఈజీగా 60 to 100 feet మధ్యలో మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి కూడా క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. శ్రీకాంత్, ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఎగ్జిట్ 14 అండ్ ఎగ్జిట్ 15 కి మధ్యలో ఉంటుంది. అటు ఇటు చూసుకుంటే మీకు 10 km రేడియస్ లోనే ఈ ప్రాజెక్ట్ ఒక 5 to 6 minutes లో మనం డిస్టెన్స్ లో వెళ్ళొచ్చు. మీరు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు, ఫ్యూచర్ సిటీకి, ఇక్కడికి మీకు సేమ్ డిస్టెన్స్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకు ముందుకెళ్తే మనకు మహేశ్వరం మన వెంచర్ దాటి 100 feet రోడ్ నుంచి ముందుకెళ్తే మహేశ్వరం, మన్సాన్పల్లి టువర్డ్స్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బెంగళూరు హైవేకి టచ్ అవుతాము. అక్కడ మనకు అక్కడ బిఫోర్ మనకు ముచ్చింతల కూడా మనకు నియర్ అవుతుంది. అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ అక్కడ బిఫోర్ ముచ్చింతల ఈ రీజన్ అంతా కూడా మనకు హైరైజింగ్ జోన్లో మనకు మహోం రామేశ్వరరావుకి సంబంధించినటువంటి విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా అక్కడ చాలా ఉన్నాయి. ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగి ఉంది. కమర్షియల్ ల్యాండ్ యూజ్ జోను, హైరైజింగ్ జోను, R1 జోను ఇట్లా ఎక్కువ ఉంది. దాంట్లో మనం R1 జోన్లో అండ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడం అండ్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ కూడా అవ్వడానికి స్కోప్ అంటే ఓకే. మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చేసి మీరు ఆల్రెడీ ఇందాకనే మీరు చెప్పేసారు, దీనికి వచ్చేసి ప్రైస్ పర్ యాడ్కి ఎంత కోట్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ 20 to 23 కోట్ చేస్తున్నాము. ఒకవేళ మా ఛానల్ ద్వారా కస్టమర్లు వచ్చినట్టయితే ఏమైనా మరి నెగోషియేషన్ చేస్తారా? అది బేస్డ్ ఆన్ దేర్ పేమెంట్ షెడ్యూల్ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనము. అండ్ ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కూడా మనకు పర్ యాడ్కి 22,000 అయితే కోట్ చేస్తున్నారు. మనకు ఒక ప్లాట్ సైజ్ వచ్చేసి కూడా మనకు 150 to 250 మధ్యలో అయితే డిఫరెన్స్ సైజెస్లో మనకు సేల్స్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈస్ట్, నార్త్, వెస్ట్ ఫేసింగ్లో కూడా మనకు సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకు బుకింగ్స్ అయితే ముందే చేసుకుంటే కూడా ఇప్పుడైతే ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు చేసుకుంటే మీకు ప్రైజ్లో ఇంకొక కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.